నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆలోచించండి. వీఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. ఈ వ్యవస్థలో మనము ఒక భాగం. మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. గత 20 ఏళ్లుగా సొసైటీ చాలా అంటే చాలా వరస్ట్గా తయారవుతుంది. 8th క్లాస్ 9th క్లాస్కి లవ్ అంటున్నారు. 8th క్లాస్కి 9th క్లాస్కి లవ్ చేస్తున్నామని చెప్పి బాయ్స్ అండ్ గర్ల్స్ మరీ దారుణంగా అయిపోయింది. రోజు రోజుకి న్యూస్లో వింటున్నా, చుట్టుపక్కల మనం ఎక్కడైనా వార్తలు వింటున్నా, మన వీధిలోను, మన అపార్ట్మెంట్లోను ఎక్కడైనా వింటున్నా, చాలా అంటే చాలా దారుణంగా తయారైపోయింది సొసైటీ అనిపిస్తుంది. దాన్ని సరిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిగా మనందరికీ ఉంది దాన్ని సరిదిద్దే బాధ్యత. పిల్లలకి మంచి క్రమశిక్షణ లైఫ్ స్టైల్ అలవాటు చేయండి. మీ పిల్లల మీద 100కి 200% ఫోకస్ పెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్ నుంచి ఎలా వస్తున్నారు, స్కూల్లో ఎవరితో ఎలా ఉంటున్నారు, ఐప్యాడ్లో అవ్వచ్చు, మొబైల్లో అవ్వచ్చు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయండి. వాళ్ళని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తయారు చేయండి. అబ్బాయికైతే అమ్మాయిలతో ఎలా ఉండాలి, 100% అమ్మాయిలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఆ అబ్బాయి యొక్క లిమిట్స్ ఏంటి, ఇవన్నీ నేర్పించి నూరి పోసి పెంచండి. అమ్మాయి అయితే అబ్బాయిలతో ఎలా మాట్లాడాలి, స్కూల్లో టీచర్స్తో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ బౌండరీస్ ఏంటి, ఎంత లిమిట్లో ఉండాలి, ఎవరితో ఎంతలో మాట్లాడాలి, ఇవన్నీ కూడా నూరి పోసి పెంచండి. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా పెంచండి. వాళ్ళకి ఆ వయసులో లవ్ అన్న మాటకి అర్థమే తెలియదు, అదొక అట్రాక్షన్ అంతే. అది వాళ్ళకి నూరి పోసి పెంచండి. చిన్నప్పటి నుంచి ఎక్కువ మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు అసలు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఏమిటి అని చెప్పి అన్ని మీతో షేర్ చేసుకుంటారు ఒక ఫ్రెండ్గా. అలా షేర్ చేసుకునేటప్పుడు 100% వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టరు. ఎదిగే వయసులో టీనేజ్ పిల్లలకు కావాల్సింది ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అఫెక్షన్, ఇవన్నీ ఎక్కువ కేర్ చూపించడం కావాలి. అది ఎవరు ఎక్కువ కేర్ చూపిస్తే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి అబ్బాయికైతే అమ్మాయిలతో ఎలా ఉండాలి, ఇవన్నీ నూరి పోసి పెంచండి. అమ్మాయిలైతే అబ్బాయిలతో ఎలా ఉండాలి, నూరి పోసి పెంచండి. మీ కుటుంబ కట్టుబాట్లు ఏంటి, పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళని పెంచడానికి, ఇవన్నీ వాల్యూస్, మోరల్ వాల్యూస్, ఇవన్నీ చెప్పి నూరి పోసి పెంచండి. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. 100% వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టరు. ఎందుకంటే మనం ఒక పార్ట్ ఆఫ్ సొసైటీ. 100% మనకు బాధ్యత ఉంది. వ్యవస్థ రోజు రోజుకి ఎంతో దారుణంగా రాంగ్ ట్రాక్ పడుతుంది. దాన్ని సరిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, మన పేరెంట్స్. ప్రతి ఒక్కరు ఆలోచించండి.